హలో గైస్, ఈరోజు అయితే మనమైతే లోన్స్లో అయితే ఆడబోతున్నాం గైస్. మనకైతే ఎలాంటి ప్లేయర్స్ వస్తారో తెలియదు గైస్. ఇప్పుడైతే నేనైతే MP40 అయితే పడుతున్నాను గైస్. ఆహా, సెకండ్ రౌండ్ అయితే వచ్చేసింది గైస్. మనకైతే పాయింట్ అయితే వచ్చేసింది గైస్. పురగాడైతే వెళ్ళిపోయాడు గైస్. పురగాడైతే మళ్ళీ వేసేసాను గైస్. పురగాడికి కనిపించట్లేదు, కనెక్ట్ కావట్లేదు గైస్. మంచిగా అయితే మొత్తం బాడీ అయితే పడుతుంది గైస్. ఇప్పుడు ఆ పురగాడు ఎక్కడ ఉన్నాడు గైస్, ఎత్తుకాలి గైస్ ఆ పురగాడి అయితే కనపట్లేదు గైస్. ఇప్పటి వరకు ఎత్తినా గైస్, దొరకలి గైస్ ఆ పురగాడు. అట్లుండదు మనతోని. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి అయితే వచ్చేసాను గైస్. 2 పాయింట్స్ అయితే వచ్చేసాయి గైస్ మనకైతే. బాటుగాడు అయితే నైఫ్ అయితే తీసుకుంటున్నాను గైస్. బాటుగాడు చూస్తున్నాం గైస్. బాటుగాడిని మాత్రం మనమైతే నైఫ్ చూస్తారు కదా, మొత్తం హెడ్ షాట్స్ ఇచ్చేద్దాం నైఫ్ షాట్. బాటుగాడు అయితే లేడు గైస్ ఇక్కడైతే. ఇంతగానో ఎత్తుకుంటాను గైస్. నెంబర్ 1 ఇలా ఇచ్చేసాను గైస్ హెడ్ షాట్ మాత్రం. థర్డ్ రౌండ్ గైస్. ఇందాకడైతే హెడ్ షాట్ కొడతా అన్న, అదైతే మిస్ అయింది గైస్. వాడికైతే బాడీ షాట్ అయి పడ్డది గైస్ ఆ బాటుగాడి వల్ల. నిల్చుంటుంటే మాత్రం కొట్టేటోని గైస్ అయితే మాత్రం. మళ్ళీ బాటుగాని ఎక్కడికి ఆహా వచ్చేసావరా. హెడ్ షాట్ కనెక్ట్ కావట్లేదు, హెడ్ షాట్ ఇవ్వాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే డెజర్ట్ ఈగల్ అయితే తీస్తున్నాం నేనైతే బాటుగాన్ని కొట్టడానికి అయితే. ఇంకేం అవసరం లేదు గైస్, గన్స్ మాత్రం నాకు. మళ్ళీ డెజర్ట్ ఈగల్ తీయాలి బాటుగాడికి. ఇప్పుడు లేడు గైస్ ఆ బాటుగాడు. మళ్ళీ తప్పించుకున్నాడు గైస్ బాటుగాడు. సార్ నేను ఒక ట్రిక్ చేశాను గైస్ ఆ బాటుగాడికి. కళ్ళు తిరిగిపోతాయి గైస్ వాడికైతే. ఎక్కడ ఉంటాడు గైస్ బాటుగాడు. అది ఎవరా బాటు, నీకు ఇప్పుడు అయిపోయింది చూడరా నా ట్రిక్ వల్ల. బాటుగాడు ఇంకొకటి అట్లుంటుంది.